దేవుని ప్రశస్త నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క కృపను మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. I believe that God is mightily leading us and empowering us in our journey and in our walk with Him. అనేక సార్లు మన జీవితంలో అనేక అనుభవాలు మధ్యలో, అనేక పనుల మధ్యలో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ టైర్డ్. ఇక్కడ ఎంతమందికి ఆ అనుభవం ఉంది? అందరికీ ఉంది కదా, దట్ వీ గెట్ టైర్డ్. చాలాసార్లు నన్ను కూడా కొంతమంది హౌ ఆర్ యూ డూయింగ్ అని అడ్రస్ చేసినప్పుడు ఐఎమ్ టైర్డ్ అన్న రెస్పాన్స్ని చాలాసార్లు వింటారు. సో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ మనందరికీ టు బీ ఇన్ అ స్టేట్ ఆఫ్ బీయింగ్ టైర్డ్. మనము దేవుని పనిలో, దేవుని బిడ్డలంగా అనేక పనుల మధ్యలో, అనేక అసైన్మెంట్స్ మధ్యలో, దేవుని కోసం చేస్తున్న అనేక పనుల మధ్యలో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ టు ఎక్స్పీరియన్స్ టైర్డ్నెస్ అండ్ టు బీ టైర్డ్ అండ్ వెరీ ఆ స్టేట్ మనకి క్రొత్తది కాదు, అనుభవం లేనిది కాదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ఆయన పరిచర్య సమయంలో శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఒక సీజన్లో వారు చాలా పనుల మధ్యలో ఈ ఫేజ్ గుండా వారు వెళ్ళినారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాము. We see that there is a lot of work that Jesus and the disciples have been doing. 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాము, 12 మంది శిష్యులను ఆయన పిలుచుకొని వారికి ఒక ఇన్స్ట్రక్షన్ యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నారు. వారిని ఒక పని మీద యేసుక్రీస్తు ప్రభువారు పంపుతున్నారు. ఈ పనిలో వారిని దేనికి ఎంపవర్ ఆయన చేసినాడంటే, ఆయన అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించండి, ధైర్యంలో వెళ్ళగొట్టండి, వారిని నూనెతో అనాయింట్ చేసి అనేకులను స్వస్థపరచండి అన్న పనిలో ఆయన హీ విల్ సెండ్ హిస్ డిసైపుల్స్. అయితే ఈ శిష్యులు ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు వెళ్తారు, ఆ పనిని చేసుకుంటారు. తర్వాత యోహాను బాప్తిస్మిచ్చు యోహాను యొక్క హతము చేయబడుతుంది. దాని తర్వాత మనము 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు ఆయన భోజనము లేకపోతే 5 రొట్టెలు 2 చేపలను వారికి పంచిపెట్టడము, ఆ యొక్క సందర్భము మనము చూస్తాము. ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన లేకపోతే లెసన్ని దేవుడు మన ఎదుట పెట్టినాడు. నాకు ప్రత్యేకంగా, ఫర్ మీ పర్సనలీ, దిస్ వర్డ్ స్పోక్ టు మై లైఫ్. ఎందుకంటే అలాంటి అనుభవము నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ టూ మెనీ థింగ్స్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మెనీ యాక్టివిటీస్, ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ టైర్డ్నెస్ అండ్ ఇట్ వాజ్ ద సేమ్ థింగ్ ఫర్ ద డిసైపుల్స్. చదవండి 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనము. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. అప్పుడు ఆయన మిరేటాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. వీరు ఎంత పనిలో నిమగ్నమయ్యి వారు ఎంత పని చేసినారంటే దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్
టైమ్ టు ఈట్ ఫర్ దెమ్సెల్వ్స్. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు, యు కమ్ అసైడ్, లెట్ us go to a quiet place so that you get some rest. మీకు విశ్రాంతి కలుగునట్లు మీరు కొంత సమయము మనము ఒక ఏకాంతమైన స్థలానికి వెళ్దాము అని ఆయన ఈ శిష్యులను పిలవడము జరుగుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినారు. శిష్యులు ఆయనతో పాటు ఏకాంతంగా ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వెళ్దామని బయలుదేరినారు. అయితే దాని తర్వాత వచనంలో ఇంకా వారి ముందు ఏమున్నదో అన్ఫోల్డ్ అవుతుంది. ఏమని రాయబడింది? 32వ వచనము 33. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. ఇక్కడ వీరు విశ్రాంతి కోసము వెళ్తున్నారు, కానీ వారికి ఇంకా అనేక ప్రజలు ఎదురవుతా ఉన్నారు. వారు సేవ చేయాల్సిన పరిస్థితి ఇంకనూ ఎదురవుతుంది. వారికంటే ముందుగా ఈ ప్రజలు ఆ స్థలానికి చేరుకుని వారిని ఎదుర్కొన్నారు అని రాయబడి ఉంది. సరే, తర్వాత జరిగినది మనకి చాలా పరిచయమైన ఎపిసోడ్. ఎందుకంటే ఆ కొండ మీద అందరినీ కూర్చోపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసి వీరు గొర్రెలు ఒక నాయకుడు లేని గొర్రెల వలె ఉన్నారు అని వారి మీద దయ చూపించి యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధించి వారిని తృప్తిపరిచిన వారిగా మనము చూస్తాము. అయితే అక్కడ ఆ కొండ మీద ఆయన వారికి 5 రొట్టెలు 2 చేపలను దీవించి వారికి పంచిపెట్టడము జరుగుతుంది. ఆ స్థలములో 5,000కు మించి ప్రజలు వారు ఆ భోజనము తిన్నట్లుగా మనము చూస్తాము. వి నో దిస్. సో ఆ సిట్యువేషన్ అంతటిలో మనం ఏం గమనిస్తామంటే వారు చాలా అలసిపోయిన స్థితిలో ఉన్నారు. వారు ముందు ఆ యొక్క ఆ ప్రదేశాలంతటిలో తిరిగి వారు సువార్త చెప్పి దయ్యములు వెళ్ళగొట్టి వచ్చి వారు రెస్ట్ తీసుకుందాము అన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా రండి విశ్రాంతి చెందుదురు అని ఆయన పిలిచినప్పటికీ వారికి ఇంకొక అసైన్మెంట్, ఇంకొక పని, ఇంకా ఎక్కువ మంది ఎదురయ్యి ఇంకా పనిలో వారు ఇంకా కొంతకాలము ఉండడానికి ఉన్న సందర్భము. సో ఇమాజిన్ ద టైర్డ్నెస్ దట్ ఈస్ అపాన్ దెమ్. వారి పైన ఉన్న ఆ యొక్క అలసట ఎంత గంభీరంగా ఉండునో మనకి అర్థమవుతుంది కదా. సో ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, ఇది అయిపోయిన తర్వాత 42వ వచనంలో మనం చూస్తాము, అందరూ ఆ భోజనము తిన్నారు, వారు తృప్తి చెందబడ్డారు. శిష్యులు 12 గంపలు వారు ఎత్తుకోవడము మనము చూస్తాము. చూసిన తర్వాత 45వ వచనంలో మనము అసలు మనం ఈ దినము ధ్యానం చేసే సందర్భము మనకి ఈ 45వ వచనం నుండి మనము చూస్తాము. ఓకే, సో వర్స్ 45. ఆయన జనసమూహమును పంపివేయినంతలో ధోని ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. అయితే వీరు విశ్రాంతి పొందడానికి ఇంకా అవకాశము దొరకలేదు. ముందు పరిస్థితి ఏంటి? వారు తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, వారు విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి. అక్కడి నుండి ఈ 5,000 మంది పురుషుల కంటే ఎక్కువగా ఉన్న ఆ సమూహాన్ని వారు అడ్రస్ చేసి, వారికి సేవ చేసి, వారికి భోజనం పెట్టి ఆ యొక్క అద్భుతాన్ని వారు చూస్తారు. దాని వెంటనే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, దోణి ఎక్కి అద్దరకు వెళ్ళండి అని ఆయన త్వర పెట్టుతున్నట్లు మనకి కనబడతా ఉంది. సో హీ ఈస్ ఆస్కింగ్ దెమ్,
హీ డిస్మిస్ ద క్రౌడ్. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న ప్రజలందరినీ ఆయన పంపివేసి ఈ శిష్యులను మటుకు త్వరగా ఆ దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి అని పంపివేస్తున్నారు. వీరికి ఇంకా ఆ విశ్రాంతి దొరికిందా? దొరకలేదు. డిడ్ దే గెట్ అన్ ఆపర్చునిటీ టు రెస్ట్? నో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ ఎక్కి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఈ శిష్యులు మటుకు ఎలాంటి సందర్భంలోనికి వెళ్తున్నారు అంటే ఆ రాత్రి 47వ వచనంలో మనం చదువుతాము. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్టనుండెను. 48వ వచనము. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలనని ఉండెను. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? రాత్రి అయింది. ఆయన వారిని ఆ దోణి ఎక్కి పంపించిన తర్వాత ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ, ఆ సముద్రపు మధ్యలో వాళ్ళు ఆ కొండకు చాలా దూరంగా ఆ నడి సముద్రంలో ఉన్నారు. ఆ నడి సముద్రంలో గాలి భయంకరంగా వీస్తూ ఉన్నది. వారు ఏం చేస్తున్నారు? ఆ దోణి నడపడానికి కష్టపడుతున్నారు. ఇది ఇంకా పని కదా వాళ్ళకు. వాళ్ళు వెళ్తున్న ప్రతి ఫేజ్లో కూడా వాళ్ళకి ఆ రెస్ట్ అన్నది దొరకడం లేదు. ఇంకా వారు ఆ సందర్భంలో వాళ్ళ శక్తితో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఏమని రాయబడింది 48వ వచనంలో? హీ సా ద డిసైపుల్స్ స్ట్రైనింగ్ అట్ ద ఓర్స్. వారు కష్టపడతా ఉన్నారు, ఆ దేవుని నడిపించడానికి కష్టపడతా ఉన్నారు. బికాస్ ద విండ్ వాజ్ అగేన్స్ట్ దెమ్. అక్కడున్న ఆ గాలి వారికి ఎదురుగా వీస్తూ ఉన్నది. So one assignment after another assignment after another assignment, and there is no rest so far. అయితే దీనికి యాడ్ చేసుకుని వారి హృదయంలో జరుగుతున్న ఇంకొక సందర్భం ఏంటిదంటే మనము 52వ వచనంలో చదువుతాము. అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను రుచిన సంగతి గ్రహింపలేదు. వారి హృదయం ఎలాగుందంట? కఠినంగా ఉందంట. ఈ శిష్యులు ఎలాంటి సినారియోస్ నుండి వెళ్ళినారు? బహు గంభీరమైన అద్భుతాలు చూశారు. వాళ్ళు ప్రార్థన చేయగా దయ్యములు వెళ్ళగొట్టబడడం చూశారు. అనారోగ్యంగా ఉన్నవారు స్వస్థపరచబడడం చూశారు. ఆ కొండ మీద అనేకులు ఆకలి తీర్చబడడం చూశారు. కానీ వారి హృదయపు స్థితి ఎలా ఉంది? దేర్ హార్ట్స్ వేర్ హార్డెండ్. ఎందుచేత? దే హ్యాడ్ నాట్ అండర్స్టూడ్ అబౌట్ అ మిరకల్. పని 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 పని, విశ్రాంతి లేదు. వారి హృదయపు స్థితి ఎలా ఉంది? గంభీరమైన అద్భుతము చూసినప్పటికీ వారి హృదయము కఠినపరచబడినది. దట్ వాస్ ద కండిషన్ దట్ దీస్ డిసైపుల్స్ వేర్ ఇన్. అంటే ఎంత శ్రేష్టమైన గొప్ప కార్యాన్ని, ఎంత గొప్ప అద్భుతాన్ని ఉన్న కొద్ది ఆహారము ఆయన అనేకులకు పంచిపెట్టడము, అది వారు గ్రహించలేకపోయినారు. దే కుడ్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్, అండ్ దేర్ హార్ట్ వాజ్ ఇన్ అ ప్లేస్ వేర్ దే వర్ నాట్ సెలబ్రేటింగ్, బట్ దేర్ హార్ట్ వాజ్ హార్డెండ్. ఇది బ్యాక్గ్రౌండ్. దిస్ ఇస్ వాట్ వాస్ హ్యాపెనింగ్ విత్ ద డిసైపుల్స్ అండ్ ద కండిషన్ ఆఫ్ దేర్ హార్ట్. అయితే ఇది శిష్యుల యొక్క జర్నీ. అయితే
యేసుక్రీస్తు ప్రభువారు వారు సముద్రంలోనికి పంపించినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? హీ వాజ్ ఆన్ ద మౌంటైన్. ఆయన ఒంటరిగా ఆ కొండ మీద ఒక్కడే ప్రార్థన చేస్తున్నట్టుగా, ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా మనము చదువుతున్నాము. కానీ నా హృదయానికి బహు గంభీరంగా తట్టిన మాట ఏంటిదంటే 48వ వచనంలో He saw the disciples. He saw. ఎక్కడి నుండి చూశాడు? ఫ్రమ్ ద మౌంటైన్. ఈ శిష్యులకి బహు గంభీరమైన నీరసము, వాళ్ళు పని తర్వాత పని చేస్తూ ఉన్నారు. వారి హృదయము కఠినపరచబడి ఉన్నది. వీరు ఎలాంటి స్టేట్లో ఉన్నారంటే దే ఆర్ టయర్డ్, దే ఆర్ వెరీ, అండ్ దే వర్ ఇన్ అ ప్లేస్ వేర్ దే ఆర్ స్ట్రెయినింగ్. అంటే బలము పెట్టి ఆ యొక్క ఓడను నడిపించడానికి ఆ గాలులకు ఎదురుగా వెళ్ళే పరిస్థితిలో అది వాళ్ళ పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూచెను అని ఉన్నది. వీరికి తెలియదు, వీరు ఎన్నో గొప్ప కార్యాలు ఆయనతో ఆయన పంపించగా చేసినప్పటికీ, ఆయన చేసిన అద్భుతంలో మధ్యలో ఉన్నప్పటికీ, ఆ అద్భుతం మధ్యలో వారు సేవ చేసినప్పటికీ దే వర్ ఇన్ అ ప్లేస్ వేర్ దే వర్ ఫిజికలీ స్ట్రెయినింగ్. ఆయన చూచెను. హీ సా ద డిసైపుల్స్ స్ట్రెయినింగ్. చూశాడు, బట్ హీ వెంట్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం. కొంత సమయం గడిచిన తర్వాత ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు అని రాయబడింది. ఎప్పుడంట? 48వ వచనంలోనే ఉంది. షార్ట్లీ బిఫోర్ డాన్. రాత్రంతా వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ యూజింగ్ దేర్ స్ట్రెంగ్త్ కదా. టయర్డ్ అయిన వాళ్ళు, హృదయం గట్టిపడిపోయిన వారు, కఠినపరచబడిన వారు, శ్రమ పొందుతూ ఆ దోణను ముందుకు నడిపించాలని ప్రయాసపడుతున్న వారిని ఆయన చూచి కొంత సమయం తర్వాత, కొన్ని గంటల తర్వాత, ఉదయం అవుతుండగా ఆయన వారి దగ్గరికి వెళ్ళాను. 49వ వచనంలో ఇంకొక డీటెయిల్ రాయబడి ఉన్నది. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేటలు వేసిరి. వారు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టలేదా? ఆయననే చూశారు. ఎవరైతే వారిని పంపించారో, ఎవరైతే అద్భుతం చేశారో, ఎవరైతే వారికి సేవ చేశారో, ఎవరైతే అనేకులను స్వస్థపరిచి దయ్యములు వెళ్ళగొట్టి వారి మధ్యలో నుండి వారికి బోధ చేసి వారి యొక్క సమస్యలు విని వారికి సేద తీర్చిన వాడు ఆ యేసునే చూసి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఏమనుకున్నారు? దే థాట్ దట్ హీ వాజ్ అ గోస్ట్. దే క్రైడ్ అవుట్ బికాస్ వారు చూచినప్పటికీ దే వర్ టెరిఫైడ్. అంటే వారు ఆయన ఎవరో గ్రహింపు చేయలేని స్థితిలో ఉన్నారు. దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. So it is very much possible that in the midst of a tiresome journey, in a state of not recognizing what God has done so far, it is possible ఈ శిష్యులలాగానే ఆయన అక్కడ ఉన్నప్పటికీ ఆయనను గ్రహించలేని స్థితి ఉండవచ్చు. అది వారి సందర్భమును బట్టి, వారి హృదయపు స్థితిని బట్టి
అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి కూడా దే ఫెయిల్ టు రికగ్నైజ్. వారు ఏది గ్రహించలేకపోయినారంటే, ఇది మనకి తెలిసిన, మనము రోజు తిరుగుతున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారే. ఎప్పటి వరకు గ్రహించలేదు అంటే, ఆయన భయపడకుడి, ఇది నేనే అని చెప్పినంత వరకు, డూ నాట్ ఫియర్, ఇట్ ఈస్ ఐ, టేక్ కరేజ్, ఇట్ ఈస్ ఐ, డూ నాట్ బీ అఫ్రేడ్ అని ఆయన పలికిన అంతవరకు వారికి ఆ గ్రహింపు రాలేదు. So it is possible that in the midst of so much work, a tiresome journey, when God is so close to you, we do not recognize His presence. ఎందుకంటే వారికి ఆ అనుభవము చాలా స్పష్టంగా, తేట తెల్లగా వారికి అది కనబడుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని వారు గ్రహించలేకపోయినారు. అయితే ఆయన నీటి మీద నడుస్తున్నది అదొక అద్భుతము కదా. దే హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీబడి వాకింగ్ ఆన్ వాటర్. దే హ్యావ్ నాట్ సీన్ ఆ ప్రజలు నీటి మీద ఎవరు నడుస్తున్నారు, వారికి ఆ అవగాహన రావట్లేదు. చాలా అద్భుతాలు చూసినారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక రకంగా ప్రత్యక్షపరచబడము, ఆయనని ఇంకొక రకంగా ఎదుర్కొనడము వారు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ దిస్ వాజ్ న్యూ టు దెమ్ అండ్ దే హ్యావ్ మిస్అండర్స్టూడ్ హిస్ ప్రెజెన్స్. ఎప్పటి వరకు అంటే, టిల్ దే హర్డ్ హిమ్ సే, డూ నాట్ బీ అఫ్రేడ్, టేక్ కరేజ్, ఇట్ ఈస్ మీ. మనము ఒకవేళ ఇలాంటి టయర్సమ్ జర్నీ గుండా వెళ్తూ అనేక అద్భుతాల ద్వారా కూడా మనము ప్రయాణం చేస్తూ, హ్యావింగ్ ఎక్స్పీరియన్స్డ్ సో మచ్, there can be few days in the middle of the sea you're on your own, pulling through your strength and not recognizing the Jesus standing beside. ఆయన చూశాడు, ఆయన వచ్చాడు, కానీ వీరే గ్రహించలేకపోయినారు. అక్కడ అద్భుతం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆయన వారి దోణెలో ఎక్కిన తర్వాత ఆ వాటర్స్ కామ్ అయినది అని రాయబడింది. దెన్ హీ క్లైంబ్డ్ ఇన్ టు ద బోట్, వర్స్ 51, 51వ వచనము. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు రాలి అనిరెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. They were amazed. They were amazed because at that time when he went into the boat, వారి దోణిలో ఆయన ఎక్కగా వారి పరిస్థితి నెమ్మది చేయబడినది. వారి హృదయాలు నెమ్మది చేయబడ్డాయి. వారి హృదయంలో ఉన్న ఆ యొక్క కఠినత్వము పోయింది. The state of their heart changed. యేసుక్రీస్తు ప్రభువారిని చూసి నేర్చుకోవాల్సిన అనేక విషయాలలో ఎన్నోసార్లు మనం ఈ విషయాన్ని ధ్యానం చేసుకున్నాము. we fail to ప్రాక్టీస్ దిస్. ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో గడిపే అనుభవము, ఒంటరిగా వెళ్ళి దేవునితో గడిపే సమయము,
అది ఒక లెసన్ అయితే, ఆయనతో నడుస్తూ ఆయనను అనుభవించకుండా మిస్ అయిపోయే ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. we may be going through so much, but if he is not in your boat, and if you are not comforted by those words, I am, the very name of God, in the midst of your situation, there is no calm. ఆ హృదయానికి ఎప్పుడు నెమ్మది అంటే, ఆయన ఎవరు అన్నది ఆ పరిస్థితికి మనము వినిపింప చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, మన హృదయానికి ఆయన ఎవరు అన్నది అది బహు గంభీరంగా అది అర్థమైనప్పుడు, దట్ హీ ఈస్ హియర్, ఆయనే ఇక్కడ ఉన్నాడు, ఆయనే నా దోణిలో ఉన్నాడు, ఆయనే ఈ సముద్రం మధ్యలో నా ప్రక్కలో ఉన్నాడు. ఆ గ్రహింపు లేకుండా we are on our own. ఆ సందర్భంలో వారు ప్రార్థన చేసినట్టు కానీ, విశ్వాసముతో వారు హృదయాన్ని, వారు ఎరిగిన దేవుణ్ణి వారు వెతుకుతున్నట్టు కానీ రాయబడి లేదు. సో దే వర్ రిలయంట్ ఆన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. ఆఫ్టర్ దేని తర్వాత అంటే, చాలా ఎక్స్పీరియన్సెస్ గుండా వాళ్ళు నడిచి వచ్చి ఆ స్థితిలో పంపబడి, ఎవరు పంపించినారు అక్కడికి? ఆ సముద్రం మధ్యలోనికి, ఆ ఒడ్డుకు చేరండి, బెతెస్దాకు వెళ్ళండి అని ఎవరు పంపించినారు? యేసుక్రీస్తు ప్రభువారే కదా. ఆయన చెప్తేనే కదా వాళ్ళు బయలుదేరినారు. సో ఆన్ అ గాడ్ సెంట్ మిషన్, on something that God had sent, these people were so reliant on their own strength. ఇలాంటి బిహేవియర్ దినదినము మనం చూపిస్తూ ఉంటాం దేవునికి. ఆఫ్టర్ హ్యావింగ్ సీన్ సో మచ్ విత్ గాడ్, mighty things that God has done in our lives, after seeing దేవుని యొక్క గంభీరమైన అద్భుతాలు మనం అనుభవించి కూడా, in the midst of a sea, in the midst of a journey towards where God has sent, we still are on our own. We still are not recognizing his presence. We still live like people without faith. ఆయన ఆ దోణి ఎక్కగా అంతా నెమ్మదైంది. ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరిస్థితులు, ఎంతో టైర్సమ్ జర్నీలో దేవుని సన్నిధిని గ్రహించలేని స్థితి, ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయనను అనుభవించలేని స్థితి, ఆయన దగ్గర ఉన్నప్పటికీ మన దోణిలో ఆయన ప్రయాణం చేయలేని పరిస్థితిని, ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయన ఎవరో మనము అవగాహన లేకుండా బ్రతికే స్థితి మనము కనపరుస్తూ ఉంటాము. And we go to an extent, there are some people who think they are so smart. ఈ దేవుడు ఏం చేశాడు? నేను ఇన్ని పనులు చేశాను ఆయన కోసము, నన్ను సముద్రంలోనికి పంపించి ఆయన అంత దూరంలో ఉంటాడా అని ప్రశ్నించే మూర్ఖులున్నారు. ఆ కొండ మీద నుండి ఆయన కను దృష్టి వారిపైననే ఉన్నది. ఆ కొండ మీద నుండి ఆయన దేనిని చూస్తున్నాడు? వారినే చూస్తున్నాడు కదా.
How foolish it is for man to say that God has left me. ఓ నాకు ఇంత శ్రమ, ఓ నాకు ఇంత ప్రయాస, ఓ నాకు ఇంత పని. And still miss the presence of God. కంప్లైంట్ కూడా చేస్తాము, ఆయన దగ్గర ఉన్నప్పుడు మటుకు ఆయనను అనుభవించే అది కూడా కోల్పోతున్నాము. సో దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క అత్యున్నతమైన కృపను, దేవుని యొక్క ప్రావిజన్ని, దేవుని యొక్క గంభీరమైన ప్రెజెన్స్ని మనం అనుభవిస్తూ కూడా వి మిస్ అవుట్ as children of God. We still are on our own. సొంతగా ప్రయాస, సొంతగా మన శక్తితో ఆ సముద్రం మధ్యలో వాటికి ఎదురుగా మనము విండ్స్కి ఎదురుగా మనము వెళ్తున్నాము. వాట్ హ్యాపెన్ టు ద ఫేత్? ఈ శిష్యులే అదే అధ్యాయంలో కొన్ని వచనాల ముందు దయ్యములు వెళ్ళగొట్టినారు. ఇదే శిష్యులు ఆయన పేరట అనేకులకు సువార్త ప్రకటించిన వారు సముద్ర మధ్యలో దే ఆర్ స్ట్రెయినింగ్. సహోదరులారా, ఆయన కను దృష్టి, హిజ్ ఐ వాజ్ ఆన్ దెమ్. ఆ మాట కంఫర్ట్ ఇవ్వట్లేదా? ఆయన వారిని చూచి వారి దగ్గరకు వచ్చి వారి దోణెలో ఎక్కి ఆ మాట కంఫర్ట్ ఇవ్వట్లేదా? ప్రయాసపడి దేవుని అనుభవించలేని స్థితి. In the midst of a lot of tiredness, ఆయనను నీ దోణలో ఎక్కించుకోలేని స్థితి. Let us not be people who will not experience His presence, not experienced who He is. ఇది నేనే, this is I. Take courage, do not be afraid, this is me. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ కఠినపరచబడిన, భయపడుతున్న, గంభీరంగా బెదిరిపోతున్న ఆ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఇస్ ఐ. సో వీ మే బి గోయింగ్ త్రూ వాట్ ఎవర్. దీస్ పీపుల్ ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మిషన్ ట్రిప్స్. ముందు ఆయన సేవ కోసం పంపించినాడు. ఈ కొండ మీద అనేకులకు భోజనం పెట్టే పనిలో వారిని నిమగ్నం చేసినాడు. దీని తర్వాత మిగతా ఇంకా జర్నీ ఉన్నది. ఇన్ బిట్వీన్ the journey where they were so tired, they had to hear who He is to them. In the middle of the sea, ఆ సముద్రం మధ్యలో ఆయన ఎవరు అన్న మాట వారి హృదయానికి వినబడాల్సి వచ్చినది. టయర్డ్గా ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి ఏం చేసినావు అనే కన్నా, అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, నా దోణిలో ఎక్కవా? అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, నా హృదయంతో మాట్లాడవా? అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావు, నా హృదయాన్ని నెమ్మది చేయవా? ఇది ఎందుకు ఉండదు మన ప్రార్థన?
to those tired disciples, hardened hearts. వారికి ఆ అద్భుతం ఏంటో కూడా అర్థం కాలేదు. ఆ ముందు జరిగిన అద్భుతం, 5,000 మంది తృప్తిపరచబడినారు. వారు ఏమన్నారంటే, వారి మాటల్లో, వీరికి భోజనము పెట్టాలంటే ఒక 1/2 సంవత్సరము, half the year salary we should be able to put together. వారి మనసులకు, హృదయానికి, చేతులకు అందని అసైన్మెంట్ అది. They were not even able to comprehend. అది దేవుని యొక్క గంభీరమైన, ఎంతో శ్రేష్టమైన అద్భుతము వారి కండ్ల ముందు జరిగింది. They have experienced that. They were still not comprehending. And the condition, వారి హృదయపు పరిస్థితి ఎలా ఉందంటే, their hearts are hardened. Church, you and I serve a God who sees. You and I serves a God who speaks to your situation, to your heart. And we serve a God who wants to be in our boat. ఆ ఎన్కౌంటర్ని, ఆ హృదయాన్ని బాగు చేసే, ఆ హృదయానికి నెమ్మది తెచ్చే అనుభవంలో మనం వెళ్ళగలిగి ఉండాలి. The presence of God, the word of God, and the peace and calm that He brings to your heart. We should experience that and allow God to minister to our hearts in the midst of so many assignments. మీరు చదువుతారు అదే అధ్యాయంలో 54వ వచనంలో ఏం జరిగిందంటే, వారు ఆ దోణి దిగగా మళ్ళీ పరిచర్య మొదలైంది. చదవండి in verse 54. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటున్నట్టు రోడ్లను మంచముల మీద మోసుకొని వచ్చటం మొదలు పెట్టిరి. And the ministry started again. వీరు మళ్ళీ ప్రజలను ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు కలిసినారు. ఆ శిష్యులతో పాటు సేవ కొనసాగింది. In the midst of the sea was a miracle where God spoke to the heart of these people. Church, it doesn't matter if you are on the sea, on the mountainside, in a village, in the midst of people, in a house, on a desert, in the sky. I don't know where God will take you. But if you are weary, doing so many things, and keep saying, I'm tired, I'm on my own, straining on my own, నా స్వంత స్వశక్తితో ప్రయాసపడుతూ, టయర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న మనకు ఆయనను అనుభవించే, ఆ సముద్రం మధ్యలో అనుభవించే అలాంటి ఎక్స్పీరియన్స్ మనము చేయాలి. సో స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ టయర్డ్నెస్, స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ రీప్రోచ్, స్టాప్ మనల్ని కృంగదీసేది ఏదైనా కూడా అది పక్కకు పెట్టి ఆయనను అనుభవిద్దామా, ఆయనకు మన దోణలో చోటిద్దామా, ఆయన ఎవరో మన హృదయానికి అర్థమవునట్లుగా ఆయనను ఎక్స్పీరియన్స్ చేద్దామా. Take courage, it is I, do not be afraid. Those words, ఆ మాటలు వారి హృదయాన్ని లేవనెత్తినాయి.
దే వర్ అమేజ్డ్ అట్ వాట్ హీ డెడ్. వారు ఎంతగానో విభ్రాంతి చెందినారు. దే వర్ సర్ప్రైజ్డ్, అమేజ్డ్, ఫిల్డ్ విత్ ఆ at what God did. A little because the sea obeyed, but also more so because there was calm in their troubled hearts. ఆయన ఆ దోణి ఎక్కగా వారి హృదయాలు నెమ్మది చేయబడ్డాయి. అనేక పరిస్థితులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అసైన్మెంట్స్ మధ్యలో, ఎంతో శ్రమ మధ్యలో, ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో విభేదాల మధ్యలో నీ స్వశక్తితో నిలబడడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ దినము యేసుక్రీస్తు వారి సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన మాట, ఆయన ఎవరో ఈ దినము నీ హృదయానికి తట్టాలి. యూ షుడ్ అలౌ గాడ్ టు స్టెప్ ఇన్ టు యువర్ బోట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దట్ సీ అండ్ సే, లార్డ్, కామ్ మై హార్ట్. I don't know who God has sent this word to, but you are so tired. And on your own, నీ స్వశక్తితో ఈ పరిస్థితుల నుండి అద్దరుకు దాటాలా, ఈ పరిస్థితుల నుండి ఆ చివరికి వెళ్ళాలా. ఎందుకంటే ఆయననే పంపించినాడు. నా సొంత శక్తితో ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆ మాటలు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ దగ్గరనున్నాడు, ఆయన నీ దోణ ఎక్కాలని ఆశపడుతున్నాడు, ఆయన నీ హృదయంతో భయపడకుము, నేనే అని పరిచయం చేస్తున్నాడు. ఈ అనుభవము ఆయనతో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలా. యాజ్ వి లుక్ అప్ అంటు గాడ్, let us submit our hearts and say, Lord, while I am tired, in the midst of everything that you are asking me to do, speak to my heart, calm my heart, look at me and help me see you right here, Lord. ప్రార్థన చేద్దామా, దేవుని సన్నిధిలో అడుగుదామా, అయ్యా నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నిన్ను గ్రహించే స్థితి నాకు ఇవ్వు. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నీ యొక్క సన్నిధి యొక్క ప్రసన్నత నేను అనుభవించే స్థితిని నాకు ఇవ్వు. నా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ నీ కృపను, నీ యొక్క ప్రసన్నతను నేను అనుభవించే కృపను నాకు ఇవ్వు. కఠినపరచబడిన హృదయానితో ఆయన అంటున్నాడు, నేనే, భయపడకము, ఇదిగో నేనే. Lord, on our journey, let your presence calm us. On our journey, Lord, let your presence enrich us. Let your presence build us. Let your presence take us forward. మమ్మల్ని అద్దరికి చేర్చే వరకు అయ్యా నీ సన్నిధి మమ్మల్ని హత్తుకునే ఉండునుగాక. నీ సన్నిధి మమ్మల్ని అద్దరికి చేర్చున్నట్లుగా మాకు తోడుగా ఉండునుగాక. మా భయపడుతున్న హృదయాలతో అయ్యా నెమ్మది తీసుకుని రమ్మని అడుగుతున్నాము. కఠినపరచబడిన హృదయాలను అయ్యా వాటిని మీరు తెరవమని అడుగుతున్నాము. నిన్ను అనుభవించే, నిన్ను చూసే, నిన్ను గ్రహించే, నిన్ను పొందుకుని నేను స్వాస్యంగా ప్రభువా మేము అనుభవించే ఆ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాము. మా స్వశక్తితో కాక అయ్యా నీ సన్నిధితో ముందుకు కొనసాగే అనుభవము దయచేయమని అడుగుతున్నాము.
to our tired hearts, Lord. You are here. I thank you for the comfort. Thank you for who you are in our lives. Thank you for the presence, for your peace. Thank you, Lord, for building us and for leading us and taking us forward. ఈ సంఘంను, మమ్మను, నన్ను నీ హస్తాలను కప్పచెప్పుకుంటూ యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.